దేశంలో అనునిత్యం జరిగే పర్సనల్ ట్రావెల్ అనుకోవచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇప్పటిదాకా కొంత ఎఫెక్ట్ అయితే చూపించుంటుందిగా. చూపించింది. ఇక ముందు అంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు మనం చెప్పలేము. ఇప్పుడు మీ దగ్గర ఉన్న విధి విధానాలు బట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బంది ఉండొచ్చు? అంటే యుద్ధం దాన్ని బట్టి కదా. యుద్ధం వదిలేసేయండి, మన దగ్గర ఉన్న సరుకుని బట్టి. మన దగ్గర సరుకు ఒక 10-15 రోజుల వరకు అయితే ఇబ్బంది రాకపోవచ్చు. అంటే మనం మాక్సిమం తీసుకోలేం కదా, మినిమం అనేది పెట్టుకుంటేనే మనము ఇదవుతాం. సో 10-15 రోజుల వరకు అయితే మనకి ఏ ఇబ్బంది లేదు, రాదు. మామూలుగా ఎవరికి అవసరం ఉన్నంత వరకు వాడుకుంటే తప్ప. అంతే. ఇప్పుడు తక్కువైనా తీసుకెళ్ళినోడైతే మళ్ళీ వాడతాడు కదా, వాడతాడు. ఏదైనా ఒక సర్కిల్ రొటేషన్ అవుతా ఉంటుంది. ఓకే, సరే, మనుషుల్ని కాసేపు పక్కన పెడతాం. ఈ యుద్ధ ప్రభావం, ఈ కొరత, ఈ డిస్టర్బెన్స్ వల్ల సరుకు రవాణాపై కూడా ప్రభావం ఉందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ తీసుకోండి, మామూలు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కదా, ఆటోస్ ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, పెద్ద లారీలు ఉన్నాయి, చాలా ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. అంటే ఈ రవాణా అనేది 24 గంటలు నడుస్తూనే ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. హైవేస్లో దీని ఇంపాక్ట్, ఒకవేళ డీజిల్ కనుక ఇలాగే షార్టేజ్ అయితే హైవేస్లో ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రక్స్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఇంకా పోతూనే ఉంటారు కదా. సో అట్లా దానిపైన బాగుంది. అది కాకుండా మనము 4 వీలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వీలర్స్ డీజిల్ వెహికల్స్ కూడా వచ్చాయి. మనకు అప్పుడు డీజిల్ కార్లు అంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు కంపారిటివ్లీ పెట్రోల్కి డీజిల్కి ఈక్వల్గానే మనకు డీజిల్ కార్ కూడా వచ్చేసాయి. సో న్యాచురల్గా సిటీలో కూడా మనకు డీజిల్ కార్స్ కన్సంప్షన్ ఉంది. అయితే ఇప్పుడు మనకు ఐటీ వాళ్ళకి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, దాని పర్సంటేజ్ ఎంత. సో అట్లా ప్రతిదానికి ఒక పర్సంటేజ్ వైపు కనుక పోతే ఇది అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనకు కోవిడ్ అప్పటి నుంచి ఈ వర్తకులు అంటే రీటైల్ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఇట్లా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కొన్ని ఆటోలలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. 2 వీలర్ మీద కూడా వెనకాల కట్టుకొని వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈ పెట్రోల్ వల్ల ఏమైతే వాళ్ళకు కూడా భారం అయిపోతుంది. వాళ్ళు ఏదో అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సంపాదించుకొని బతకాలనుకునే వాళ్ళు, ఇది వాళ్ళపైన కూడా ప్రభావం ఉంటుంది. ఒకవేళ మనం వర్స్ట్ ఆలోచిద్దాం, యుద్ధం ఇలానే కంటిన్యూ అయిందని అనుకుందాం, ఎంతవరకు పడవచ్చు మనకి లీటర్ ఒక ఇండివిజువల్ కి? అంటే ఇప్పుడు కాస్టింగ్ డాలర్ రేట్ పైన ఉంటుంది కదా, మన సెన్సెక్స్ పడిపోతా ఉంది, చూస్తా ఉన్నాము. డాలర్ రేట్ ఎంతవరకు వెళ్తుంది అయితే అందాజుగా నేను అనేది ఒక సామాన్యుడి మీద ఒక సుమారుగా ఇప్పుడు ఇమీడియట్ గా కనుక ఏదైనా ఇంపాక్ట్ జరిగి రేటు పెంచాల్సి వస్తే 3 నుంచి 5 రూపాయలకు పెరగొచ్చు అనేది నా ఒపీనియన్. 3 నుంచి 5 రూపాయలు. 5 రూపాయలు. కానీ చాలా మంది ఊహాగానాలు 50 రూపాయలు 100 రూపాయలు పెరిగిపోద్ది అన్న ఉండదండి. దానికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో మనకు కువైట్ గల్ఫ్ వార్ అయింది. అవును. గల్ఫ్ వార్ అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 పెట్రోల్ బంక్స్ ఓపెన్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే 12 hours గ్యాప్ వచ్చింది, అంటే రెగ్యులేట్ చేసింది. 12 hours గ్యాప్ అంటే జనానికి ఏమైపోయింది, సరే మనకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అయితే పెట్రోల్ దొరుకుతుంది, లేదు ఇప్పుడు కాదంటే రేపు వెళ్తామని ఒక ఉంటుంది వాళ్ళకి భరోసా ఉండేది. ఇప్పుడు నైట్లో ఉండదు కదా, జాగ్రత్త పడతారు, అంటే ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు. అలాంటి చర్యలు మనం ఇప్పుడు ఏమైనా తీసుకుంటున్నామా, అలాంటి దానికి ఇప్పుడు ఏమైనా ప్రణాళికలు ఏమైనా చేస్తున్నామా, అలాంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా మాట్లాడుతున్నాయా? సో ఎట్లా చేయాలనేది దాని గురించి చర్చ జరగాల. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సామాన్యుడి మీద ఇమీడియట్గా అంత ప్రభావం ఉంచకుండా వాళ్ళని కొంచెం అలవాటు చేసి కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసి దాని తర్వాత రేటు పెంచడం అనేది జరుగుతుంది. అది జరగాలి అంతే. అప్పుడే కానీ కొంత జనానికి కూడా అర్థమైతే నాకు ఇబ్బంది లేదు, 10 రోజుల వరకు అయితే ఇప్పటి నుంచి 10 రోజుల వరకు అయితే నాకు ఒక భరోసా ఉంది, దాన్ని మేనేజ్ చేసి. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు అతని శాలరీ బట్టి ఆయన బడ్జెట్ ఏర్పరచుకుంటాడు. సో ఇది అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డిపెండెన్స్ మనం ఆధారపడే చేయాల్సి వస్తుంది. సో దీనికి మనకు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటి నుంచే ప్రణాళికలు ఎట్లా చేయాలి, ఏం చేయాలని కనుక తీసుకుంటే ఇది ఒక 2-3 నెలలు ఉంది అనుకుందాం మినిమంగా. ఈ 2-3 నెలలైనా మనకు ఆర్థిక భారం మీద ప్రభుత్వం పైన పడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.